11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే సభకు రామని వైసీపీ చెప్పడంపై కూటమి నేతలు మండిపడుతున్నారు. జగన్ ప్రజాస్వామ్యంపై సభకు రాకుండా, ప్రజా సమస్యలపై సభకు రాకుండా, మాట్లాడకుండా సభ్యత్వాలు కాపాడుకునేందుకే వచ్చారంటూ ఆరోపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కండువాలు కప్పుకుని లోపలికొచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం అవగానే వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పదకొండు నిమిషాల తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ వైఖరి ఆధారంగా తాము అసెంబ్లీకి హాజరవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు, ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండే రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గవర్నర్ ప్రసంగం కాపీని చదువుతూ కనిపించారు. జగన్ వైసీపీ సభ్యులు వాకౌట్ చేసుకుంటూ బయటకు వెళుతున్న సమయంలో కూటమి ఎమ్మెల్యేలు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీకి 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని ఫిక్స్ అయిపోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. నిబంధనల ప్రకారమే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదన్నారు. గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ తీరు పట్ల పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇది చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నార్మ్స్ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సభకు రానని జగన్ చెప్పడం పట్ల మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 4 రోజులు పోతే జగన్ కు సీఎం ఇస్తే తప్ప సభకు రానంటారేమోనంటూ ఎద్దేవా చేశారు. మండల్లో వైసీపీకి బలం ఉండబట్టే బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత అయ్యారంటూ మండిపడ్డారు. వాదనే కాదు, ఇటువంటి ప్రతిపాదన ఎక్కడా లేదు. ఎలాగిస్తారు? ఇంకా 4 రోజులు పోతే నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను శాసనసభకు వస్తానని మాట్లాడిన ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆ వ్యవహారం అలా ఉంది, ఆ మాటల తీరు అలా ఉంది. ఇది ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాను. గవర్నర్ పై వైసీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసరటం బాధాకరమన్నారు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా రాకుండా చేశారన్నారు. ఇలానే చేస్తే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు పోయి కేవలం 1 సీటు మాత్రమే ఉంటుందంటూ విమర్శలు గుప్పించారు. మీరు లాస్ట్ టైం రాలేదు, ఇప్పుడు వచ్చి గొడవ చేసి వెళ్ళిపోతే దీనికి పరిష్కారం కాదు. బట్ ఏది ఏమైనా మీరు ఇదే విధమైన ప్రవర్తన కనుక ఉంటే ఈసారి ఇప్పుడు 11 ఉన్నాయి సీట్లు, ఈసారి 1 పోతుంది. 1 పోవటం అంటే 11లోంచి 1 తీసేయడం కాదు, 10, 11 - 1 కాదు, మీకున్నది కేవలం 1 ఉంటుంది. ఉన్న 1 కూడా పోతుంది. ఇదిలా ఉంటే జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీకి 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండేందుక అని ఎక్స్ వేదికగా నిలదీశారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వెళ్లారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ సభ్యులకు చిత్తశుద్ధి ఉంటే మంగళవారం అసెంబ్లీ వెళ్లాలని, లేదంటే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.